ఇక కాసేపట్లో గాంధీ భవన్ లో కీలక సమావేశం అయితే జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరగనుంది. మెదక్ అలాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో టీపీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైన కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. రెడీగా కాసేపట్లో గాంధీ భవన్ లో కీలక సమావేశం అయితే జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన అయితే ఈ సమావేశం అయితే జరగనుంది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఏ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులందరూ వస్తున్నారు? అయితే ఈ సమావేశం ఉద్దేశం ఏంటి? మమతా, మరి కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు అని చెప్పి టైం కేటాయించారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ అధ్యక్షులు కూడా ఈ టీపీసీసీ చీఫ్ భేటీ కానున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలు దీనిపై చర్చించనున్నారు. అదేవిధంగా జిల్లా ముఖ్య నేతలంతా సమావేశం కానున్నారు. దాంట్లో మరోవైపు డిసెంబర్ 9వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు కూడా జరగనున్నాయి. డిసెంబర్ 7తో పాటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలోనే 9లో గానే కేబినెట్ విస్తరణ జరగాలని కూడా అధిష్టానం భావిస్తుందంటే సమాచారం ఉంది. 6 స్థానాల్లో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉండగా 10 మంది నేతలు కూడా పోటీలో ఉన్నట్లు మనకు సమాచారం ఉంది. వారిలో మంత్రి పదవులు ఎవరికి వరిస్తాయో కూడా ఈ సమావేశంలో వెల్లడి కానుంది. మమతా, అయితే ఈ సమావేశానికి ఏ జిల్లాల అధ్యక్షులు అందరూ హాజరు కానున్నారు? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు దీనికి సంబంధించి? అంటే ఈ సమావేశానికి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా నుంచి మాత్రం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ అధ్యక్షులు కూడా వస్తున్నారని చెప్పి సమాచారం ఉంది. ఇది రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ప్రత్యేకంగా దీని చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం ఉంది. మమతా, రైట్, థ్యాంక్ యూ బాసిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.